రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంచలనం రేపినటువంటి అఘోరి అలియా శ్రీనివాస్ సంబంధించి ఇప్పటికీ 43 రోజులుగా ఈ యొక్క చెంచల్గూడ జైల్లో కూడా ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ 43 రోజులుగా ఇదే జైల్లో కూడా ఉన్నటువంటి అఘోరి ఇప్పటివరకు కూడా 2 బెయిల్ వచ్చాయి. మిగతా 2కి సంబంధించి రాలేదు. దానికి సంబంధించి ఏం చెప్తుంది ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ప్రస్తుత పరిస్థితిలో మనము ఈ యొక్క కేంద్ర కారాగారం చెంచల్గూడ హైదరాబాద్లో ఉన్నటువంటి జైల్లో కూడా గత 43 రోజులుగా కూడా జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి రిమాండ్ ఖైదీ కూడా అఘోరి అలియా శ్రీనివాస్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీవర్షిని కోసం ప్రతిసారి తాపత్రయపడుతున్నటువంటి అఘోరి శ్రీవర్షిని ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి. ఇప్పటికి 2 కేసులు కూడా బెయిల్ వచ్చింది. కానీ మొదటి భార్య రాధాకు సంబంధించి కావచ్చు, ఇటు కొమరవెల్లికి సంబంధించిన కేసులో సంబంధించి ఇప్పటికి కూడా బెయిల్ రాలేదని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అఘోరిని మనం ములాఖాత్ అయిన తర్వాత ఒక కన్నీరు పర్వంతమైంది. అక్కడ పరిస్థితి చూస్తుంటే శ్రీవర్షిని ఎలా ఉంది ఏంటి అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అఘోరి ఇప్పటికే 43 రోజులుగా జైలు జీవితం గడుపుతూ చాలా బక్క చిక్కినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం కలిసిన మాటల్లో చూడొచ్చు, గతంలో శ్రీవర్షినితో ఎంతో హ్యాపీగా ఒక జర్నీ చేసిన పరిస్థితి. పెళ్ళైన తర్వాత అటు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ తిరిగిన పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలో పోలీసులు కూడా అరెస్ట్ చేసి అఘోరిని తీసుకొచ్చి ఒక కేసులు ఉన్నటువంటి ఇప్పటికే అరెస్ట్ చేసి 43 రోజులుగా కేసులకు సంబంధించి ఇదే చెంచల్గూడ జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అఘోరితో మాట్లాడితే ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ పీపీ ద్వారానే నాకు ఇప్పుడు 2 బెయిల్ వచ్చినాయి. నేను డబ్బు పెట్టే పరిస్థితి లేరు. నా తల్లిదండ్రుల పరిస్థితి కూడా చూస్తున్నాం. గతంలో కూడా మా తల్లిదండ్రులకు నేను ఏం చేయలేదు. వారికి బెయిల్కి సంబంధించి నేను ఏం చేయాలి, నాకు ఎవరు కూడా సహకరించద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దని చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పటికీ చూస్తుంటే అఘోరి పరిస్థితి, నాకు ఒక సనాతన ధర్మం కోసం నేను పాటుపడతా, నా శివయ్యను నా కాళీమాతను నమ్ముకున్నా, నాకు ఎప్పుడు బెయిల్ వస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది తప్ప నాకు బెయిల్ కోసం తిరగాల్సిన పని లేదు, నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ చూస్తుంటే ఎప్పుడు చూసినా కూడా అఘోరితో మాట్లాడిన సందర్భాలను బట్టి చూస్తుంటే శ్రీవర్షిని ఎలా ఉందని చెప్పి ప్రధానంగా ప్రతిసారి కూడా ఎక్కడ కనిపించినా ఎలా ఉంది తెలుసుకోమని చెప్పి చెప్తున్నారు తప్ప అఘోరి పరిస్థితి చూస్తుంటే చాలా ఒక అంతర్గతంగా శోభకు గురైందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తుంటే అఘోరి ఇప్పటికీ 43 రోజులుగా ఒక ఉన్నటువంటి కేసుల్లో 2 బెయిల్ వచ్చాయి. గవర్నమెంట్ అడ్వకేట్ ద్వారానే నాకు ఇంకా 2 బెయిల్ రావాల్సింది. ఖచ్చితంగా వస్తే ఈ సమాజానికి దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. ఇకనైనా అఘోరికి సంబంధించి చూసుకున్నట్టయితే నాకున్న పరిస్థితులను చూస్తుంటే చాలా దీన పరిస్థితి, నాకు బెయిల్ తీసుకొచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కంటతడి పెట్టిన పరిస్థితి. నా శ్రీవర్షిని ఎలా ఉందని చెప్పి ప్రతిసారి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆర్టీవీ బృందం ఇక్కడ చేరుకొని అఘోరి బాగోగులు ఎలా ఉన్నాయి ఏంటి, ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి తీరా తెలుసుకున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే 43 రోజులైంది. ఇప్పటికి 2 బెయిల్ వచ్చాయి. ఇంకా 2 బెయిల్ రావాల్సి ఉంది. అంటే కొమరవెల్లిలో ఫోన్ పగలబెట్టిన కేసు కావచ్చు, మోకిలాలకు సంబంధించి కావచ్చు, అంటే అదేవిధంగా వెమ్లవాడ దర్గా కూల్చేసిన విషయంలో ఆర్ట్ కామెంట్ చేసిన పరిస్థితి కావచ్చు, దీనికి సంబంధించి అంతర్గతంగా ఒక క్షోభకు గురవుతున్న పరిస్థితి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ఎవరికి కూడా ఈ సమాజానికి దూరంగా ఉంటూ నా జీవితంతో ముందుకెళ్తాను తప్ప సనాతన ధర్మం కోసం పాటుపడతా, నా శివయ్య కావచ్చు కాళీమాత వాళ్ళకి అండదండలతోనే ముందుకెళ్తాను తప్ప ఇటువంటి వాటి అపోహలు నమ్మను, ఎవరిని కూడా ఇక్కడి నుంచి నమ్మనని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే లోపల చూస్తుంటే తల్లిదండ్రులకు గతంలో కూడా ఎటువంటి సాయం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి తల్లిదండ్రుల విషయంలో నేను ఇప్పటి వరకు వాళ్ళకి ఏమి చేయలేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తుంటే వాళ్ళకి గతంలో నేను అన్ని విధాలు ఆదుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. నాకు బెయిల్ కూడా పెట్టని పరిస్థితి, నా గోవులను నమ్ముకొని నాకు బెయిల్ తెచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా యొక్క అఘోరి అలియా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఆర్టీవీకి సంబంధించిన వివరాలను కూడా సేకరించి మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంటే అఘోరి మరి ఇంకా కేసులు ఉన్నాయి కాబట్టి జైల్లో ఇంకా సుమారుగా 4 నెలలుగా ఉండే పరిస్థితి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలా ఉండబోతుందని చెప్పి ప్రధానంగా మనము చర్చించుకునే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, హైదరాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.